వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట్ డిపోకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కార్మికులు. అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినదిస్తున్నారు. దీంతో ముత్తోజిపేటలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు నర్సంపేట ఆర్టీఓ ఉమారాణి. శంకర్ గౌడ్ కు నివాళులర్పించిన నర్సంపేట ఆర్టీఓ ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు నర్సంపేట ఆర్టీఓ ఉమారాణి.